హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ నుండి 1 and 2 లెసన్స్ సంబంధించిన బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. 2020లో టెక్స్ట్ బుక్స్ అయితే చేంజ్ అయ్యాయి కదా. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 2023 ఇయర్ వరకు ఏ బుక్స్ అయితే అంటే ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి కూడా బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ బిట్ అయితే మిస్ చేయకుండా ఇవ్వడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఈ ఒక్క బిట్స్ ప్రాక్టీస్ అయితే సరిపోతుందండి. ఎక్కడ బిట్స్ అయితే వదలలేదు, ప్రతి బిట్ పేజ్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే మై డిజర్వ్ యూట్యూబ్ ఛానల్ అనేది నాది మరొక ఛానల్ ఫ్రెండ్స్. మెర్సీ స్టడీ సర్కిల్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అలాగే మై డిజర్వ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో పాపకు సంబంధించిన వ్లాగ్స్ కానివ్వండి, కుకింగ్ వీడియోస్ కానివ్వండి, కుకింగ్ టిప్స్ కానివ్వండి, లేదా డై కుకింగ్ వీడియోస్ కానివ్వండి, అవుటింగ్ వీడియోస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ సంబంధించినవన్నీ దాంట్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ సంబంధించినంత మెర్సీ స్టడీ సర్కిల్లో ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే ఈ యొక్క వీడియో కింద అయితే ఇస్తాను. సో ప్లీజ్ మీరు కొంచెం నా కోసం ఒక 2 or 3 minutes టైం స్పెండ్ చేసి దాంట్లోకి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. 5th క్లాస్ ఈవీఎస్ 2020 మరియు 2023 బుక్స్ నుంచి తీసుకున్న బిట్స్. ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ ప్రజలు, వలసలు, వాతావరణ మార్పు. ఫస్ట్ వన్, ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు? వలస. వలస వలన కొన్నిసార్లు ఆయా కుటుంబాల్లో మార్పులు జరగవచ్చును. వలసకు ప్రధానంగా 2 కారణాలు. అవి 1 సహజ కారణాలు, 2 ఆర్థిక కారణాలు. ఈ క్రింది వానిలో వలసకు సంబంధించిన సహజ కారణాలు: వరదలు, తుఫానులు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు. ఈ క్రింది వానిలో వలసకు సంబంధించిన ఆర్థిక కారణం: ఉద్యోగ బదిలీలు, పేదరికం, ఉద్యోగ అవకాశాలు, సంచార జీవనం, సామాజిక వలస. ఈ పేదరికం అనేది పాత టెక్స్ట్ బుక్లు అయితే దీంట్లో ఇచ్చారు, న్యూ టెక్స్ట్ బుక్లు అయితే దీంట్లో కల్పించారు. సో మనం న్యూ టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి సో దాన్ని బట్టి నేను ఇక్కడ పీడిఎఫ్ అయితే క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు ఏర్పడడానికి కారణం పేదరికం, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళిక లోపం. వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖా చిత్రం పై చార్ట్. ఇది అంకెలను భాగాల రూపంలో సూచించడానికి ఉపయోగపడుతుంది. ఒక కుటుంబ వారి ఆదాయాన్ని ఏ అంశాల కోసం అంటే అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు మరియు ఇతరములు ఖర్చు చేశారో తెలియజేసే పట్టికను ఏమంటారు? బడ్జెట్ లేదా కుటుంబ పద్దు. పొదుపు వలన కలిగే ప్రయోజనం: అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది, ఆర్థిక స్వాతంత్రం ఇస్తుంది, ఖర్చు తగ్గిస్తుంది. పొదుపు వలన కలిగే ప్రయోజనాలు ఇవి. మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు, అవసరాలు. సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు. ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు, విలాసాలు. నిత్యావసర సరుకులు, ఆహారం, కూరగాయలు, ఇల్లు మొదలైనవి ఈ అంశానికి చెందుతాయి. అవసరాలు. ఐరన్ పోలిక్ మాత్రల ఉపయోగము రక్తహీనతను తగ్గిస్తుంది. కలలు కనండి, ఆ కలలు సాకారం అయ్యే వరకు విశ్రమించకండి అని అన్నది అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం జన్మించిన రాష్ట్రం తమిళనాడు. 15 అక్టోబర్ 1931లో జన్మించారు. 27 జూలై 2015న సిల్లాంగ్, మేఘాలయలో మరణించారు. సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తను అలా ఎగరాలని కలలు కన్న రాష్ట్రపతి ఎవరు? అబ్దుల్ కలాం. అంటే ఎక్కడ మీకు బిట్టు మిస్ చేయకుండా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు టెక్స్ట్ బుక్ అవసరం లేదు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన వ్యక్తి అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు పనిచేశారు. 11వ రాష్ట్రపతిగా. సాధారణంగా ఒక ప్రాంతంలోని ఒక ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ మొదలైన పరిస్థితులను ఏమంటారు? వాతావరణం. విశ్వంలో ఒక సుందరమైన నీలి గ్రహం భూమి. ఈ క్రింది వానిలో వాతావరణ మార్పులు సంభవించడానికి కారణం: చెట్లు నరకటం, వ్యర్థాలను, ఇంధనాలను మండించడం, గనుల తవ్వకం. ఈ క్రింది వానిలో వాతావరణ మార్పు ప్రభావం: వరదలు, సునామీ, కరువు, మంచు కరగడం, అడవుల తగలబెట్టుట. వేడిగాలుల వలన అడవులు తగలబడిపోవడాన్ని ఏమంటారు? కార్చిచ్చు. ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు ప్రమాదంలో నశించిపోయిన జంతుజాలం 50 కోట్లకు పైగా.
ఆస్ట్రేలియా అడవుల్లో కాచిచ్చు ప్రమాదం జరిగిన సంవత్సరం 2020. మనం నివసిస్తున్న భూమి రోజురోజుకు వేడెక్కుతుంది. దీన్నే మనం డాష్ అంటున్నాము, గ్లోబల్ వార్మింగ్. క్రింది వానిలో సహజ వనరు నీరు, బొగ్గు, ఇంధనం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో గ్లోబల్ వార్మింగ్ కారణము రీఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లు, మోటార్ వాహనాలు. భూమికి ఊపిరితిత్తులు లాంటివి అడవులు. 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించిన స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్. చిప్కో ఉద్యమం జరిగిన సంవత్సరము 1970. ఇవి జీకే బిట్స్ కింద కూడా యూజ్ ఉంటాయి ఫ్రెండ్స్. హిందీ భాషలో చిప్కో అంటే అర్థము హత్తుకోవడం. పర్యావరణ పరిరక్షణకు మార్గము ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, జనపనార సంచులను వాడటం, మొక్కలను నాటడం, అడవుల నరికివేతను అరికట్టడం, ఏసీలు, రీఫ్రిజిరేటర్ల వాడకం తగ్గించడం. మన ఆరోగ్యానికి పర్యావరణానికి ప్రమాదకరమైనవి ఏంటంటే దీపావళి, నూతన సంవత్సరం సందర్భంగా టపాసులు కాల్చడం, క్రిస్మస్ సందర్భంగా చెట్లు కొనిఫర్ నరకడం, హోలీ పండుగ సందర్భంగా రసాయనిక రంగులు వాడటం. ఈ ఆకులో భోజనం చేయడం మంచి సాంప్రదాయము. అరటి ఆకులో. ఈ లెసన్కి సంబంధించిన నినాదం: ప్రకృతిని కాపాడండి, భవిష్యత్తును కాపాడండి, మొక్కలను కాపాడండి, జీవితాలను కాపాడండి. నిజంగా మొక్కలను మనం కాపాడినట్లయితే మనల్ని అది భవిష్యత్తులో అయితే కాపాడుతుంది. సో ప్లీజ్ మీకు కొంచెం ప్లేస్ ఉన్నా సరే మొక్కలను అయితే నాటండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. అంతేకాక మీరు ఎగ్జామ్స్ రాయాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే అమౌంట్ ఎంత అనేది మీకు చెప్తాను. దానికి సంబంధించిన నెంబర్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.